నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు మనందరికీ కూడా ఒక గర్వకరమైనటువంటి రోజండి. చాలామంది నాయకులు ఉంటారు, కానీ అందరికీ ఆ నాయకత్వాన్ని పరిపూర్ణంగా నిర్వహించేటువంటి దక్షత చాలామందికి తక్కువ ఉండేది. అందువల్లే మన భారతదేశంలో ఉద్యమాలు పూర్తి స్థాయిలో విజయాలు సాధించలేకపోతున్నాయండి. ఎక్కడో ఒక దగ్గర ఒక స్టేజీలో అవి కుంటుపడిపోతున్నాయండి. మనకి ఈ సంస్కరణలు వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు, మన దేశంలో అనేక రకాలైనటువంటి మార్పులు చాలా జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసేటువంటి చర్యలు అయితే చాలా వేగంగా వస్తున్నాయి. ఇప్పటికే చాలా మటుకి వ్యవసాయం చేస్తే గిట్టుబాటు లేదు, వ్యవసాయాన్ని మానుకొని ఇతరమైనటువంటి కూలి పనికి పోయేటువంటి పరిస్థితి ఉంది. మీరు చాలామంది మాటివి చూసుంటారు, రాత్రి పాఠం వచ్చింది, ఆనంద జీవితం నవజీవనం అయిందని చెప్పి. అందులో ఒక భార్యాభర్తలో మధ్యన విడిపోయేటప్పుడు ఒక సంవాదం వచ్చింది వాళ్ళిద్దరూ. ఈవిడేమో ఇంటర్ పాస్ అయింది, ఆయన 10th క్లాస్ పాస్ అయ్యాడు, వ్యవసాయం చేసుకుంటున్నాడు. చేసుకోవడమా ఒక పల్లెటూరులో నేను బతకడమా అనేటువంటి ఒక చిన్న ఆ అభిప్రాయంతో ఫైనల్లో విడిపోదలుచుకోవడానికి విడిపోయారు. రాత్రి టీవీలో చాలా ప్రయత్నాలు చేశారు. అందరూ కూడా ఎంత నచ్చ చెప్పినప్పుడు కూడా 45 ఎకరాలు ఉంటే లేదా 10 ఎకరాలు ఉంటే పిల్లలు అవ్వడానికి ముందుకు వచ్చేవారు. ఇప్పుడు 10 కాదు 50 ఎకరాలు ఉన్నప్పటికీ కూడా ఒక ఇది చాలా కల్చరల్గా వస్తున్నటువంటి ఒక చిన్న మార్పు. మీ అందరికీ ఎందుకు చెప్తున్నామంటే సెక్టర్ వైజ్ సంస్థలు ఒక సెక్టర్ కాదు ఇక. ఎందుకంటే రైతు సమస్య వచ్చినప్పుడు కార్మికుడు అంటే వ్యవసాయ కూలీకి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకని కూలి రేటు పెంచబోయి అంటే గిట్టుబాటు ధర లేదు అనేరు. అందుకని కూలి రేటు పెంచమన్నట్లయితే రైతుకి ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే కూలీల సమస్య వచ్చినప్పుడు మరి మీరు రేటు కొద్దిగా తగ్గించుకుంటే అంటే ఈలతో సమస్య అంటే ఎటువంటి మరి ఒక రకమైన వైరుధ్యాల సమాజం ఇది. అనేక రకాల వైరుధ్యాలు. ఈ వైరుధ్యాలు అనేటువంటి మరి పద్మవ్యూహం నుంచి బయటపడి వీళ్ళందరినీ కూడా ఒక వేదిక మీదకి ఒక మాట మీదకి తీసుకొచ్చి అలాగే ఇతర దేశాల్లో కూడా అనేక మంచి కార్యక్రమాలు చేసి మనకునేటువంటి అంటే ఆలోచన, మన ఆలోచనలో నిజాయితీ ఉంది, మన ఆలోచనలో నీతి ఉంది, మన ఆలోచనలో ప్రగతి ఉంది, మన ఆలోచనలో సృజనాత్మక శక్తి ఉంది. కనుక వీటితో అంతర్జాతీయంగా అనేక దేశాల్లో కనీసం ముక్కు మొహం తెలియనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ కూడా వాళ్ళని కూడా మనసులో కదిలించి వాళ్ళు కూడా ఒక మైండ్ సెట్ ఈయన తయారు చేసి మరి ఈరోజు మనకి ఇంత గర్వకారమైనటువంటి అంతర్జాతీయంగా చిన్న విషయం కాదండి అది. ఎందుకంటే గత 100 సంవత్సరాల్లో చూసినట్లయితే ఒక ఫ్రీ ట్రేడ్ యూనియన్కి సంబంధించి అంతర్జాతీయ వేదిక ఉండడం అనేటువంటిది అది చిన్న సమస్య కాదు, అది ఒక్క కనకారం. ఎందుకంటే చాలామంది ఉన్నారు లీడర్లు, అనేక మంది. నేను చాలా యూనియన్ లీడర్లు చూశాను. నేను నా చిన్నప్పటి నుంచి ఇదే పని మనకి అనేక యూనియన్. కానీ ఆ స్థాయి ఎందుకంటే నలుగురిని కలుపుకోవడం అనేటువంటి ఆయన తిట్టినప్పటికీ కూడా దానికి ఏదో కారణం ఉంది అని తనకి తాను ముందు చెకప్ చేసుకోవాలి. అంటే ఎవరైనా కనకారావు ఏదైనా అన్నారు అనుకోండి, ఒక మాట ఆయన్ని మాట అన్నయ్య మీద కోపం కాదు. ఇంతకు ముందు ఫస్ట్ మనం మాట అనడానికి నేను ఎక్కడ కారణం అని చెప్పి ముందు ఆయన ఎదుర్కోవడం. ఈ ఎదుర్కోవడం అనేటువంటిది ఎదుర్కొన్న తర్వాత ఆయన తప్పు లేకపోతే ఎదుటి చాలా సునాయాసంగా చెల్లించడం అనేటువంటి ఒక మంచి లక్షణాలతో ఈరోజు అంతర్జాతీయ నాయకత్వ దక్షతకి ఎదిగారు. కానీ ఇంక ఇందులో మరొకటి వ్యవసాయకారాలు లేవు అంటే ఉండొచ్చు చిన్నవి, కానీ అవన్నీ కూడా ఈ ఎదగడానికి మౌలికమైనటువంటి అంశాలు కాదు. ఆయనలో ఉన్నటువంటి ప్రజాస్వామికమైనటువంటి ఆలోచన విధానమే నాయకత్వ దక్షతే ఈరోజు అంతర్జాతీయ వేదిక మీద
ఆయనకి తగిన గౌరవం అనేటువంటిది లభిస్తుంది. ఇంక ఇప్పుడే కాదు, అసలు యాక్చువల్గా ఈ సిఎఫ్టి మరి మనకు ముందుకు వెళ్ళడానికి మనం అందరం కూడా చాలా అదృష్టవంతమని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ప్రతి చిన్న విషయాన్ని కూడా మనకి ఇక్కడ చాలా చిన్న సమస్య కావచ్చు, కానీ కొన్ని సమస్యలు ఇక్కడ పరిష్కారం కావు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ సెక్టార్లు, రాజకీయ మాఫియా గ్యాంగ్లో వీటితో కలుషితమైపోయినటువంటి జీవన విధానం మీద వస్తున్న సమస్యలపై అవసరమైతే అంతర్జాతీయ వేదిక మీద మనం ఒక ప్రజెంటేషన్ చేయడానికి మరి మన అందరికీ కూడా మనలో ఉన్నటువంటి అన్ని సెక్టార్లకు కూడా ఒక అవకాశాన్ని కల్పించి మరి మన అందర భారత కార్మిక వర్గ సమస్యల అంతర్జాతీయ వేదిక మీద వినిపించేటువంటి మరి నాయకుడిగా, అలాగే ఆ సంస్థకి జనరల్ సెక్రటరీగా కూడా అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి ఏకైక వ్యక్తి మన కనకారావు గారని మీ అందరికీ తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అసలు ముఖ్యంగా మీ అందరికీ కనకారావు గారికి నా అభిప్రాయం చెప్పుకోవడానికి అవకాశం కలిగింది.